సాధారణంగా మనం చూసుకుంటే, ఏ రాష్ట్రంలో అయినా గాని, ఏ పార్టీ అయితే తన ప్రభుత్వం నడిపిస్తుందో, ఆ పార్టీ వైపే కొంతమంది ఎవరైతే వీక్‌నెస్ పర్సన్స్ ఉంటారో, ఆ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారు. ఇది మన భారతదేశమే కాదు, వరల్డ్ వైస్ మనం చూసుకుంటే ఎక్కడైనా గాని ఇది కనిపించేదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్ర విషాదం, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భారీ నష్టం ఇదంతా అని చెప్పేసి పెద్ద వార్తలొస్తున్నాయి. సో, అతని వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి చీమంత కూడా నష్టం ఉండదు. చీమంత కూడా ఆయనకి ప్రమాదం కూడా ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2029లో ఒకవేళ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారనుకో, అటువంటి వ్యక్తులు కనీసం 100 మంది ఆయన దగ్గరికొస్తారు. ఎందుకంటే సహజం ఇది. ఎక్కడే చూసుకున్నా గాని మీరు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, ఆ పార్టీలోకి వెళ్ళడానికి కొంతమంది వీక్‌నెస్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి యొక్క సొంత వ్యాపారాలు, అదేవిధంగా సొంత ప్రయోజనాల కోసం, తన స్వార్థం కోసం పార్టీలు మారుతా ఉంటారన్నమాట. ముందు అతను ఆళ్ళకిచ్చిన సదుపాయాలు, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు వాళ్ళకిచ్చిన ప్రేమ ఇదంతా కూడా మర్చిపోయి, వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళిపోతా ఉంటారు. అది సహజం. సో, ఇదంతా ఎవరి కోసం చెప్తున్నానంటే నంద్యాలలోని ప్రదీప్ రెడ్డి ఎవరైతే శిల్పారెడ్డి అనుచరుడు ఉన్నాడో ప్రదీప్ రెడ్డి. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నంద్యాలలోని ప్రదీప్ రెడ్డి ఉన్నాడు. ఆ ప్రదీప్ రెడ్డి పార్లమెంటు స్థాయిలోని ఆయన మీడియాకి ఒక ఇన్‌చార్జ్‌గా ఉన్నాడన్నమాట. సోషల్ మీడియాకి ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీకి సంబంధించిన పార్లమెంట్‌కి స్థాయిలో ఏదైనా విషయాలన్నీ కూడాను సోషల్ మీడియాలో అన్నీ కూడా యాక్టివ్‌గా ఉంచి, అయన్నీ కూడా చూసుకునేవాడాయన. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉండి, శిల్పారెడ్డి యొక్క అనుచరుడనమాట ఆయన. దగ్గరగా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారికి. సో, ఇప్పుడు అదే నంద్యాలలోనే టీడీపీ వైపు వెళ్ళిపోయాడాయన. టీడీపీలో జాయిన్ అయ్యాడు. సో, దీని మీద ఇప్పుడు పెద్ద దుమారం రేగిందన్నమాట. నంద్యాల జిల్లాలోని వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నీ కూడా ఆయన చూసేవాడు. పార్లమెంట్ స్థాయిలో అన్నిట్లు కూడా ఆయనే చూసుకునేవాడు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తి. అదేవిధంగా శిల్పారెడ్డి యొక్క అనుచరుడు చాలా దగ్గర వ్యక్తి వాళ్ళకి. అటువంటి వ్యక్తి టీడీపీలోకి వెళ్ళిపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి భారీ నష్టం జరుగుతుంది. 2029లో మళ్ళీ చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు. చాలామంది కీలక వ్యక్తులందరూ కూడా చంద్రబాబు వైపు వెళ్ళిపోతున్నారని చెప్పేసి పెద్ద పెద్ద వార్తలొస్తున్నాయి. నాకు తెలిసిన మట్టుకైతే ఇదంతా సహజమే. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా బోలెడుమంది టీడీపీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా వైసీపీలో వచ్చారు. ఇటువంటి చిన్న చితకలందరూ కూడా వైసీపీలో దూరిపోయారు. ఎందుకంటే వాళ్ళు లోకల్ ప్రయోజనాలు, వాళ్ళ స్వార్థం కోసం ఎళ్ళిపోతా ఉంటారు. అదంతా సహజం. దాంతో పాటు ఇప్పుడు పెద్ద ప్రచారం చేస్తున్నారన్నమాట. ఒకసారి మనం చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఆయన కూడా తిరిగేవాడాయన. ఆయన మంత్రివర్గం, ఆయన సలహాదారుగా ఉండి అన్నీ కూడా నడిపించాడాయన. సో, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి కూడాను సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా ఆయన ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎళ్ళిపోతే ఆయన ఉన్నాడు కదా! ఆయన చేస్తాడు. దీంట్లో ఈ ఆశ్చర్యపడవలసిన అవసరం ఏముంది? దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్ర విషాదం, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాదం. ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికే పరిమితం అయిపోతారంటే పెద్ద పెద్ద ప్రచారాల అవసరమే లేదు నాకు తెలిసి మటుకైతే. సో, వెళ్ళడం అదేం పెద్ద విషయమేం కాదు. ఏ పార్టీలో ఏ పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలోకి కొంతమంది ఎళ్ళిపోతా ఉంటారు. పెద్ద పెద్ద మంత్రులే, ఎమ్మెల్యేలు ఎళ్ళిపోతారు. అటువంటిది ఒక చిన్న స్థాయిలోని ఒక ఇన్‌చార్జ్ ఎళ్ళిపోవడం పెద్ద విషయమేం కాదు. సో, రాబోయే రోజుల్లోని కూటమి ప్రభుత్వానికి కొంచెం వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లోనే ప్రజలు వ్యతిరేకం అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 2029లో సీఎం అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఇటువంటి వ్యక్తులు బోలెడుమంది ఇటువైపు మళ్ళీ తిరుగుతారు. సో, మీకేమనిపిస్తుందో? జగన్మోహన్ రెడ్డి గారికి అతను వెళ్ళిపోవడం వల్ల నష్టమా? లేపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటోళ్ళు 100 మంది వెళ్ళినా గాని ఎటువంటి నష్టం ఉండదు అనే దాని మీద మీరు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే గనక నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో 10 మందికి షేర్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.